ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి అయినా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం దానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశ కాండము 30:19 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఆమె దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్యభాగంలో గమనించినట్లయితే నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. అదేవిధంగా వాక్యభాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 21:8 ఈ ప్రజలతో నీవు ఇట్లను యెహోవా సెలవిచ్చినదే ఏమనగా జీవ మార్గమును మరణ మార్గం నేను మీ ఎదుట పెట్టుచున్నాను. యెహోషువ గ్రంథం 24:27 జనులంతా ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలను ఈ రాత్రికి వినపడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. ఇర్మీయా గ్రంథం 32:39 మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యం నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. కీర్తనల గ్రంథం 119:30 సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయవిధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. కీర్తన గ్రంథం 119:11 నీ శాస్త్రం నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 30:15 చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ప్రసంగి గ్రంథం 7:12 జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదం, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారికి ప్రాణమును రక్షించును, అదే జ్ఞానం వలన కలుగు లాభము. మీకా గ్రంథం 6:1-2 యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి, నువ్వు వచ్చి పర్వతములు సాక్ష్యం పెట్టి వాద్యమడం, కొండలకు నీ స్వరం విడవపడనిము. తన జనుల మీద యెహోవా వాద్యం కలదు, ఆయన ఇజ్రాయేలు మీద వాద్యం ఆడుచున్నాడు. నిశ్చలమై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవా ఆడు వాద్యము ఆలకించుడి. చివరిగా ఒక మాట, హెజ్కేలు గ్రంథం 18:31 మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇజ్రాయేలులారా మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవేసేనని మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపల ప్రభు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.